క్రీస్తునందు ప్రియాదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం నుంచి ఈరోజు 21వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెళ్ళగా ఆ ప్రాంతంలో కానాను స్త్రీ ఒకటి ఉంది. ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తె బహుదినముల నుంచి దయ్యము పట్టి చాలా బహుబాధ పడుతూ ఉన్నదని యేసయ్య దగ్గర మొరపెట్టుకుంటా ఉంది. యేసయ్య దగ్గర మొరపెట్టుకుంటుంది. అంటే ఏమిటి? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే విశ్వాసం. చూడండి, ఒక అన్య దేశపు యొక్క స్త్రీ దేవుని చూసి యేసయ్యని చూసి విశ్వాసం చూపిస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని విశ్వాసం చూపిస్తుంది. అయితే శిష్యులు అంటున్నారు, బిగ్గరగా కేకలు వేయద్దు, వెళ్ళిపో అంటున్నారు. ఆయనను బిగ్గరగా కేకలు వేస్తూ ఉంది. పట్టుదల కలిగింది. 1 విశ్వాసము, 2 పట్టుదల కలిగి ఉంది. అయితే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే ఆమె మరి బిగ్గరగా కేకలు వేస్తా ఉంది. విధేయత చూపిస్తా ఉంది. ఏ విధేయత చూపిస్తా ఉంది? పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అని ప్రభు అన్నప్పుడు, అయ్యా యజమానుడు తినప్పుడు ఆ రొట్టె ముక్కలు బల్ల కింద పడినప్పుడు కుక్క పిల్లలు తినును కదా అని అనగా ఎంత విధేయత చూపిస్తుంది. కుక్క పిల్లలు అన్నా కూడా కుక్క పిల్లలు తిను రొట్టె ముక్కలు. ఇశ్రాయేల్కి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, ఇశ్రాయేల్కి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మీకు ఇవ్వటం యుక్తము కాదు కదమ్మా అన్నప్పుడు, అయ్యా వారి దగ్గరికి వెళ్ళేటువంటి ఆశీర్వాదాల్లో కొద్దిగైనా నాకు ఇవ్వండి, నా కుమార్తె బాగుపడుతుంది అనగా దయ్యములు పట్టి ఉన్న బలహీనతలు పట్టి ఉన్నటువంటి నిన్ను, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను, ఏ బలహీనతలో వ్యాధి బాధల్లో ఏ స్థితిలో ఉన్నా కూడా యేసయ్య వైపు చూచి కేకవి, యేసయ్య వైపు చూసి ప్రార్థన చేయి. యేసయ్యను చూచి అయ్యా కరుణించు దేవా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు సహోదరి? రుణములు, అప్పుల బాధల్లో ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? ఆర్థిక అవసరతల్లో ఉన్నావా? ఎవరు నిన్ను దగ్గరకు తీసుకునేటువంటి స్థితి లేదా? అందరూ త్రోసేసినటువంటి స్థితి ఉందా? నిన్ను తృణీకరించినటువంటి స్థితి ఉందా? అయితే యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. యేసయ్య వైపు చూడు. ఖచ్చితముగా నిన్ను కరుణించు దేవుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఇది నాన్న యేసయ్య దగ్గర అడుగు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీకు అలాగనే జరుగునాను కానీ దయ్యములు, బలహీనతలు పడు గడ్డ దెయ్యములు యేసయ్య మాట చూచి వణికను. సర్వోన్నతుని కుమారుడని దెయ్యములకు తెలుసు, నీకు తెలియలేకపోతా ఉంది. ఇది నన్ను నీవు ఎరగలేకపోతా ఉన్నావు. యేసయ్య గొప్పతనం, యేసయ్య సాత్వికం, యేసయ్య మృదుత్వం, యేసయ్య దయాళుత్వము, యేసయ్య ప్రేమ, మంచితనము అన్నీ నీకు తెలియకపోతుంది. సహోదరుడా నిర్లక్ష్యము చేయకు. ఇంత గొప్ప భాగ్యం నిర్లక్ష్యము చేసిన ఎడల అలాగూ తప్పించుకుంటా అంటావు. మనందరం కూడా ఈ లోకయాత్రను ముగించుకుని దేవుడిని కలుస్తున్నప్పుడు దేవుడు పక్షముగా ఉండాలని ఆశపడుతున్నారు. దేవుని పక్షముగాను ఉండాలి. దేవుడు మీ పక్షముగా ఉంటే మీకు విరోధేవుడు. ఆయన సొంత కుమారుని నీకు అనుగ్రహించటం వెనుతీయలేదు. అందుకే ఆయన తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళినా కూడా ఆమెను అయ్యా నన్ను కరుణించు అనగా ఆయన ఆమెను కరుణించి ఆ దినాన తన కుమార్తెకి స్వస్థతనిచ్చిన దేవుడే ఈ దినాన నీకును స్వస్థతనిస్తాడు. ఆమె